ప్రతి స్త్రీ తన అత్తను మామను తల్లిదండ్రుల చూసుకుంటే ఏ చట్టం మార్చాల్సిన పని ఏమి ఉండదు అన్నట్టు. ఇది ఎలా ఉంది? గోపుయ్యమన్నట్టుందా? మాట్లాడలేదు. ఏ అత్తగారిని మామగారు చూడవా? మీ అమ్మని నాన్నే చూస్తావా? మాట్లాడటం లేదు మీరు. హలో నల్లూరు మాట్లాడాలి, మాట్లాడటం లేదు మీరు. మీ అత్తను మామను మీరు బాగా చూసుకుంటే మీ నాన్నను అమ్మను వాళ్ళ కోడలు కూడా అలాగే చూసుకుంటారు. ముందు ఏం కావాలి అంటే జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం లేని దేవుడు అన్నాడు, రే నువ్వు చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? చీమ దగ్గర ఉంటుందా ఏంటి జ్ఞానం? చీమ ఎంత ఉంటుంది? మరి మనం ఎంత ఉన్నాం? మనం ధ్యానం దగ్గరికి వెళ్తాం ఏంటి? మాట్లాడాలి మీరు. అవసరమైతే చీమలు ముందు కొట్టేస్తాం, అవసరమైతే అది కొడుతుంటే నలిపేస్తాం, అవతలకి విసిరేస్తాం. దాని దగ్గరకు మనం వెళ్ళి నేర్చుకోవటం ఏంటి? నిజంగా చీమ జ్ఞానం కలిగిందేనా? మాట్లాడాలి మీరు. ఎలా చెప్తారు మీరు జ్ఞానం కలిగిందని? వేసవి కాలంలో సమకూర్చుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సమకూర్చుకోవాలంటే ఒళ్ళుంచి పని చేయాలి. చీమట ఒళ్ళుంచి పని చేస్తుందట, ఆహారం దాచుకుంటుందట. వానాకాలం వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని తింటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా చూస్తే నిజంగా అది ఒళ్ళు చుట్టి మనుషులు ఇప్పుడు ఒళ్ళు వంచడం లేదు. ఎలాగో చెప్పమంటారా? టైం ఏమో అయిపోతుంది. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ టైం అయిపోతుంది. చీమ తన లైఫ్లో ఎక్కువగా తీసుకునే ఆహారం చెప్తారా? ఎక్కువగా ఏం తింటుందమ్మా చీమ? అమ్మ తీపి, పంచదార, బెల్లం, లడ్డూలు ఎక్కడ ఉంటాయో చీమలు అక్కడే ఉంటాయి. దాని లైఫ్లో అదే ఎక్కువ తింటుంది. ఎక్కువ తిన్నా కూడా ఏ చీమైనా గుండెనే పోతుంది నాకు అని పడిపోయిన చీమ కానీ, నాకు అసిడిటీ వచ్చిందని పడిపోయిన చీమ కానీ, నాకు బీపీ రేజ్ అయింది అనే చీమ కానీ, నాకు పొట్ట వచ్చేస్తుందనే చీమ కానీ ఎక్కడ ఉందా? నాకు షుగర్ వచ్చేసిందని హాస్పిటల్కి వెళ్ళిన చీమలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడాలి మీరు. ఏ చీమకి షుగర్ వ్యాధులు లేవు. ఏ చీమకు ఏమంటారు బీపీలు. ఇప్పుడు ఆ షుగర్లు చీమ తిన్నంత మనం తింటాము లేదు కానీ మనకు వచ్చేస్తాం. ప్రతి వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. డిఫరెన్స్ ఏంటో చెప్పాలి. డిఫరెన్స్